ఆ సీన్ ని బాగా వర్కౌట్ చేసాం. కానీ నాకు వర్క్షాప్స్ అన్ని నాకు చేసాం. నచ్చలేనా నీకు అంతగానం ప్రేమించింది కానీ నువ్వు ఇట్లా చికెన్ కూర మటన్ కూర అని మధ్యలో డిస్టర్బ్ చేసేసిన. చెప్పింది పూర్తిగా ఏమన్నా డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతున్నా. అది నిన్ను అన్నది కరెక్ట్ గా అడిగారు సార్. అది అన్న. ఇంకా మిగతా క్యారెక్టర్లు ఇప్పుడు దివిజ చేసింది. దివిజ మా సిస్టర్ రోల్ చేసిందాము. ఓ నైస్. తన ఎనర్జీ కూడా నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ. ఆన్ సెట్ ఆఫ్ సెట్ రెండు భయంకర ఎనర్జీ ఉంటుంది. ఇంకొక అమ్మాయి కూడా ఉండే కదా ఐశ్వర్య. ఐశ్వర్య మీకు బాగా నచ్చిందా? అన్న నాకు బాగా నచ్చింది. క్యారెక్టరైజేషన్ నచ్చింది. మరి ముందుకు వచ్చాక క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది Characterization. రవి గారికి. ఏం నచ్చింది ఆ క్యారెక్టర్? మంచిగా ఉందన్న. మీతో మంచిగా ఉంది. మంచిగా ఈ అందరు మీతో మీకు మంచిగా. రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ నచ్చిందా? అరే ఆయన అంటే నీకు తగలాలి. తల్లినా 50 సంవత్సరాల చరిత్ర మొదలు పెట్టి మాట్లాడతాం అంటే అప్పుడు మీ ఇంటరప్షన్ ఎలా ఉంటుంది చూడాలి. 50 సంవత్సరాలు జరుగుతుంటాడు మన దాంట్లో జ్యోతి ఫోటో స్టూడియోస్ ఉంటాడు. అవును అడిగి పోతున్నాడు. సర్లే అన్న. ఇక మనకు మంచి క్యారెక్టర్లు అవి ఇవి చేసినావు కాబట్టి మస్తు అనిపించింది అన్న సినిమా అయితే. ఇప్పుడు మీది కూడా ఆహాలు వస్తున్నట్టుంది అన్న. అవును ఆహాలో వస్తుంది. వచ్చేసింది అన్న. వచ్చేసింది. నేను చూసిన మొత్తం చూసావా? వస్తుంది అన్న. నా లవ్ స్టోరీ నచ్చిందా తాత లవ్ స్టోరీ నచ్చిందా? అన్న నాకు తాతది మస్తు అనిపిస్తాను. అంటే కొంచెం ఎమోషనల్ మీది కొంచెం ఇట్లా అంటే కానీ నువ్వు దొంగ చేసినావు అన్న. నేను నిజాయితీగా లవ్ చేస్తాను, నువ్వు ఇట్లా చేసినావు. సినిమాలు గినిమాలని పోతున్నావు. అక్కేమో మళ్ళీ అలిగి అంటే నాకంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ తర్వాత మారాడా లేదా ఇవన్నీ కూడా ఉంటాయి కదా సినిమాలో. నెక్స్ట్ మీరు ఇంకా స్క్రిప్ట్స్ ఏమన్నా డిఫరెంట్ జోనర్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా లేదంటే ఇలా? అవునండి, నెక్స్ట్ ఒకటి యాక్షన్ ఫిల్మ్ ఒకటి స్టార్ట్ అయింది. చెప్పలేరా అన్న. ఫస్ట్ క్లాస్ అలా చేసినప్పుడు కంట్రోల్ ఫైట్ చేసేటట్టున్నాడు యాక్షన్. చేపెట్టి ఆపుతాండి మధ్య మధ్యలో. ఇప్పుడు ఇదిగో ఈ మనకి మీటింగ్ లేకపోతే నేను అక్కడ షూటింగ్ లో ఉండేవాడిని. మీరు అందరం కలిసి ఏదో అన్నారని చెప్పి వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాం. మీరేమో మాట్లాడటానికి ఛాన్స్ వెనకాల కార్లు వెనకాల జాగా ఉందన్న. ఆ డిక్కీలో కూర్చుంటాం. ఏడనైనా సరే అన్న ఇద్దరం కూర్చుంటాం. వచ్చేస్తారా? మా దోస్తు గారు కూడా ఉండు శాస్త్రం. మరి అక్కడ బాగా కొడుతున్నారు మరి ఫైట్స్. అంటే ఇప్పుడు కొడతారా అంటే నిజంగా మరి రియల్ ఫైట్ లా ఉండాలి కదా అది. అవునా? తాకుతాయా? ఏం కాదన్న మాడు దెబ్బలు తింటాడు. అరే బాగా రియలిస్టిక్ గా ప్లాన్ చేస్తున్నారు.